హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ వీడియోలో దృశ్యం 3 ది మోస్ట్ అవైటెడ్ దృశ్యం ఫ్రాంచైజీలో వచ్చిన థర్డ్ పార్ట్ అనమాట. జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ రన్ టైం అయితే 2 hours 40 minutes అయితే ఉంటుంది యావరేజ్గా. ముందే డిస్క్లైమర్ ఒకటి విషయం చెప్పేస్తా. మీరు గనక దృశ్యం 1 and 2 వెంకటేష్ గారి తెలుగు డబ్బింగ్ మూవీ చూసి డైరెక్ట్గా ఈ తెలుగు డబ్బింగ్ మూవీ, అదే మోహన్ లాల్ గారు నటించిన తెలుగు డబ్బింగ్ మూవీ దృశ్యం 3కి వెళ్తున్నట్లయితే కనుక కొంచెం క్యారెక్టర్స్ అన్ని కొంచెం రివైజ్ చేసుకున్నమాట. అంటే ఇప్పుడు ఆ పాటలు చూడమనట్లేదు, తెలుగు డబ్బింగ్లో యాక్టర్స్ వేరు, మలయాళంలో యాక్టర్స్ వేరు కదా. సో కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది, ఆ క్యారెక్టర్స్ ఎవరెవరు ప్లే చేశారు ఏంటని చెప్పేసి. సో అది ముందే ఒకసారి చూసుకుని వెళ్ళండి, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ గుడ్. ఇంకా వెంకటేష్ గారు చేయలేదు ఈసారి, మరి చేయకపోవడమే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇక స్టోరీ ప్లాట్ గురించి కూడా నేనేం మాట్లాడట్లేదు, ఆల్రెడీ 2 పార్ట్లో చూశారు కదా, సేమ్ అదే స్టోరీ, సేమ్ అదే మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సో స్టోరీ ప్లాట్ గురించి నేనేం మాట్లాడట్లేదు, మీరు చూసి తెలుసుకోండి. ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఎలా తీయాలంటే పెద్ద కూతురు పెళ్ళికి ఒక పార్టు, చిన్న కూతురు పెళ్ళికి ఒక పార్టు, ఇంకా వీళ్ళ షష్టి పూర్తికి ఒక పార్టు, ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా అయితే ఒక 3-4 పార్ట్లు ఈజీగా తీయచ్చు అనమాట. సో మూవీ ఇక్కడతో కూడా ఆగట్లేదు, ఇంకొక 4th పార్ట్ కూడా ఉంటుంది. నాకైతే ఇక్కడతో ఇంక చాలు, నాకైతే అది అనిపించింది. ఓవరాల్గా నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్యా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్లైమాక్స్లో లాస్ట్లో ఆల్రెడీ తెలిసింది అందరికీ, దృశ్యం 1 కానీ దృశ్యం 2 కానీ అందరికీ ఆ క్రేజీ ట్విస్టులతో మైండ్ బ్లాక్ అయిపోవడం, బ్లోన్ అయిపోవడం, వీటి వల్లే ఈ 2 పార్ట్లు వర్కౌట్ అయ్యాయి. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా లాస్ట్ ఒక 20 minutesలో ఒక ట్విస్ట్ వస్తుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రజెంట్ చేస్తారు సేమ్ ఇందులో కూడా ట్విస్ట్లు, బట్ నాకు ఒక్క ట్విస్ట్ నచ్చింది, అదొక్కటి బాగుందంతే. అది కూడా హీరో సైడ్ నుంచి కాకుండా అదర్ సైడ్ నుంచి ఉంటుంది అనమాట. సో అదొక్కటే బాగుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ, విజువల్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అంతే భయ్యా, ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వీనియంట్ రైటింగ్ భయ్యా, చాలా కన్వీనియంట్ రైటింగ్. అండ్ అది కూడా నేను సెకండ్ హాఫ్ గురించే మాట్లాడుతున్నా, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఏమి ఉండదు, చాలా స్లోగా, చాలా ధీమాగా ఆ పెద్ద కూతురు పెళ్లి సెటప్ ఒకటి చేస్తారన్నమాట. దాన్నే మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా తీసుకొస్తారు, ఇంటర్వెల్లో చిన్న బ్యాంగ్ అయితే ఇస్తారు. అది కూడా నాకు అంత అనిపించలేదు. ఓకే, మళ్ళీ పాత క్యారెక్టర్నే తీసుకొస్తున్నారు, కొత్తగా ఏం చూపించట్లేదని అయితే అర్థమైంది నాకు ఇంటర్వెల్ దగ్గర కూడా. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది రైటింగ్స్ అన్నీ కూడా మీకు కన్వీనియంట్గానే వెళ్తూ ఉంటాయి. ఏదో సస్పెన్స్ బిల్డ్ చేస్తున్నామని ట్రై చేశారు, కానీ నాకైతే టోటల్ ప్రిడిక్టబుల్గా అనిపించింది భయ్యా. అదంటారు, ఇదంటారు, అక్కడెక్కడికో తీసుకెళ్తున్నామంటారు, బట్ నాకు అర్థమవుతుంది ఇదంతా తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుందో నాకు క్లియర్గా తెలుస్తుంది. టూ ప్రిడిక్టబుల్ అయిపోయింది సెకండ్ హాఫ్ రైటింగ్స్ అన్నీ కూడా. అండ్ క్లైమాక్స్లో ఇచ్చే ట్విస్ట్లు కూడా, ఒక ట్విస్ట్ బాగుందన్నాం కదా, అది పక్కన పెట్టేస్తే ఆఫ్టర్ దట్ వచ్చి రైటింగ్ అంతా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టుగా రాసుకున్నారనిపించింది నాకైతే. నాకు ఎక్కడ కూడా అంత షాకింగ్ ఫ్యాక్టర్ అయితే లేదు, ఆ ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే దృశ్యం సినిమాకి వచ్చిందే పేరు ఆ షాకింగ్ ఫ్యాక్టర్ వల్ల. నేను ఒకటి చెప్తా భయ్యా, దృశ్యం 2013లో వచ్చింది, దాని తర్వాత 2021లో పార్ట్ 2 వచ్చింది. నేను అప్పుడు పార్ట్ 2 చూస్తున్నప్పుడు నాకు ఒకటే ఎక్స్పెక్టేషన్, ఇంతకు మించి ఏం సర్ప్రైజ్ చేస్తారా అనుకుని వెళ్ళి కూర్చున్నాం. లిటరల్లీ సర్ప్రైజ్ చేశారు, ఆ షాకింగ్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది, మైండ్ దొబ్బేసింది అనమాట పార్ట్ 2 చూసిన తర్వాత. అంత మంచి రైటింగ్ ఉంటుంది సెకండ్ పార్ట్ అండ్ ఫస్ట్ పార్ట్స్లో, బట్ ఇక్కడ ఏంటంటే ఆ రైటింగ్ అస్సలు కనబడలేదు నాకు, ఏదో ఫోర్స్డ్గా తీసారన్నట్టుగా అనిపించింది తప్ప న్యాచురల్గా అయితే ఎక్కడ ఫ్లో అయితే కంటిన్యూ అవ్వలేదు సెకండ్ పార్ట్ లాగా. సో అందుకే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. అండ్ ఇంకా 4th పార్ట్కి చిన్న లీడ్ ఇచ్చుకుంటారన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా స్టార్టింగ్ చెప్పినట్టే, ఎలా అయితే ఇంకా చిన్న కూతురు పెళ్ళికి ఒక పాట తీస్తారు, దాని తర్వాత షష్టి పూర్తికి ఒక పాట తీస్తారు, ఒకే డెడ్ బాడీని ఓడమ్మ పోతే పోయాడు భయ్యా వరుణ్ గాడు. ఆడ ఆత్మన్నా పాపం శాంతిస్తుంది లేదో నాకు అర్థం కాదు, కానీ ఒక డెడ్ బాడీతో ఇన్ని సినిమాలు తీస్తూనే ఉన్నారు. నాకైతే ఇంకా లాగొద్దు తెగుద్దని అనిపిస్తుంది. ఒకవేళ ఇంకేసి నెక్స్ట్ పార్ట్ వచ్చినా సరే కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదేమో, ఇప్పటికే నాకు ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఇట్స్ లైక్ సర్ప్రైజ్ చేసి ఉంటే నేను కూడా ఓకే, సర్ప్రైజ్ చేశారులే, ఇంకో పార్ట్ తీసినా పర్లేదులే అనుకుంటా. నాకైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఫస్ట్ 2 పార్ట్లు చూసినప్పుడు కూడా ఒక క్యారెక్టర్ మీద మంచి రెస్పెక్ట్ ఉండేది భయ్యా. లాస్ట్లో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ రెస్పెక్ట్ ఇప్పుడు పోయిందని చెప్పేసి. సేమ్ నాకు కూడా ఆ రెస్పెక్ట్ ఈ పార్ట్తో పోయిందనమాట. ఇంకెంత లాగుతారా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. జితు జోసెఫ్ గారు రైటింగ్స్ అండ్ డైరెక్షన్ చాలా వీక్ అనిపించింది. ఐ నో మలయాళం మూవీస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా తీసుకెళ్తారు, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తారు, ఇది నాకు తెలుసు. బట్ నేను ప్రతి మలయాళం మూవీ అది రెడీ అయ్యి చూస్తా, బట్ ఇట్స్ థర్డ్ పార్ట్ రా బాబు, ఇది 3వ పార్ట్. ఆల్రెడీ ఈ కేసు మీద 2 పార్ట్లు తీసి మీరు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు, సరిపోద్ది. బట్ మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెయిట్ చేయండి, మీ పేషెన్స్ అంతటిని టెస్ట్ చేస్తాం, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తామంటే నాకైతే ఎక్కలేదు భయ్యా. వెళ్ళండి చూడండి, మీ ఒపీనియన్స్ తెలుసుకోండి. మీకు కనుక మలయాళం మూవీస్ ఆ స్లో పేసింగ్ ఇష్టము, మీకు ఆ లాస్ట్లో వచ్చే 1-2 ట్విస్టులకి మేము వర్కౌట్ అవుతుంది మాకు అనుకుంటే ట్రై చేయండి భయ్యా.
నాకైతే ఈసారి ఎక్కలేదు. ఆ ట్విస్ట్లు అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. టోటల్గా దృశ్యం ఫ్రాంచైజీలో వన్ ఆఫ్ ది వీకెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. పార్ట్ 2 మాత్రం టాప్లో ఉంటుంది ఎప్పటికీ కూడా. నాకు ఈ 3 అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ 4 కూడా తీస్తారంట, మీ ఇష్టం రా. తెలుగు డబ్బింగ్ అయితే ఓకే అనిపించింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, ప్రాబ్లం ఏం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.